అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ హిమబిందు. రచయిత తటవర్తి గారు. ఇక కథలోకి వెళితే, డాక్టర్ రాజశేఖరంతో హిమబిందు పరిచయం విచిత్రంగా జరిగింది. ఆ గ్రామానికి అతను వచ్చి ఏడాది కావస్తున్నా పేరు వినటమే కానీ ఆమె ఎప్పుడూ ఎదుటపడి ఎరుగదు. ఆ అవసరమూ లేకపోయింది. మొదటిసారిగా ఆ వేళ బాబును తీసుకొని ఊరికి ప్రక్కగా ఉన్న పెద్ద చెరువు గట్టుకు వ్యాహాలిగా వెళ్ళింది హిమబిందు. చెరువులోని తామర పువ్వులు, తామరాకులు, వాటిపై ముత్యాల్లా నీటి బిందువులు ఆకర్షించాయి బాబుని. 4 ఏండ్ల బాబుకి 40 రకాల ఊహలు. వాడి చిన్నారి చేతి నుంచి గులకరాళ్ళు నీటిలో కురికి కితకితలు పెడుతూ చిరు కెరటాలను తెరలు తెరలుగా లేపుతున్నాయి. వాడి కబుర్లకు ఊకొడుతూనే తన ఆలోచనల్లో పడిపోయింది హిమబిందు. గత విషాద చరిత్ర గుర్తుకు వచ్చి మనస్సంతా వికలమైపోయింది. తండ్రి ఎవరో చెప్పుకోలేని ఈ పసివాని బ్రతుక్కి ఇక విలువుందా? రేపు తోటి పిల్లలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక చిన్నబుచ్చుకునే ఆ పసివాడిని ఎలా బుజ్జగించాలి? ఏమని చెప్పాలి? భవిష్యత్తు ఎలా ఉంటుందో? బాహ్య స్మృతి లేని హిమబిందు బాబు ఎప్పుడు నీళ్ల వరకు వెళ్ళాడో గుర్తించలేదు. నీటిలోకి చొచ్చుకుపోయిన రావి చెట్టు వ్రేళ్ళు, వాటి మధ్య ఇరుక్కున్న తామరాకు, ఆ తామరాకు మీద పిల్లగాలికి ముచ్చటగా కదులుతున్న 3 నీటి ముత్యాలు వాడిని ఆకర్షించి ఆ ఆకును అందుకోవడానికి ప్రోత్సహించాయి. చిరుచేయి రావి వేరు మీద పట్టు తప్పింది. కాలు జారింది. అమ్మా అన్న కేక, బుడుంగుమన్న శబ్దము ఒక్కసారిగా ఆమెను మేల్కొల్పాయి. ఇది చూసి దూరాన పాలికాపు ఎవరో పొలికేక పెట్టాడు. మరుక్షణంలో నిలువులోతు నీళ్లల్లోకి దుముకబోయింది ఆమె. మెరుపు మెరిసినట్లుగా ఎవరో బలంగా తన చేయి పట్టుకు వెనక్కి లాగటం, ఆ వెంటనే నీటిలో దుమికి ఒక్క మునుగులో బాబు జుట్టు పట్టుకొని పైకి రావటం జరిగిపోయింది. ప్యాంటు, షర్టు, టై ధరించిన ఆ వ్యక్తి ఆ సమయంలో అక్కడికి రావటం, అంత సాహసం చేయటం ఆమెను ఆశ్చర్యపరచింది. పాలకాపు సంబోధనతో అతడే డాక్టర్ రాజశేఖరం అని ఆమె గ్రహించింది. హాస్పిటల్ నుంచి ఆ వేళప్పుడు రోజు తన బంగళాకు ఆ చెరువు గట్టు మీదుగా వెళుతుంటాడు అతను. విధిని మార్చడానికి ఒక్క క్షణం చాలు. బాబుని నీటి గండం నుంచి కాపాడిన రాజశేఖరం హాస్పిటల్కు తీసుకువెళ్ళి చికిత్స చేశాడు. అర్ధగంటలో వాడికి తెలివి వచ్చింది. కళ్ళతోనే కృతజ్ఞత తెలిపింది హిమబిందు. మీ పేరు చెప్పారు కాదు. అతని ముఖంపై మందహాసం, తడిసిన ఉంగరాల ముంగురుల మెరుపులు. అతనిలో ఒక ఆకర్షణ ఉంది. హిమబిందు, నీ అందమైన ముఖమే చెప్తోంది. అతని కళ్ళు మాట్లాడాయి. సిగ్గుతో మరింత ఎర్రబడింది ఆమె ముఖపద్మం. మీ మేలు ఎప్పటికీ మరువలేము. మా ఇద్దరి ప్రాణాలు కాపాడారు. అది నా విధి. తోటి వాళ్ళకి ఈ మాత్రం సహాయం చేయడం గొప్పతనమేమీ కాదు. ఇది ప్రాణదానం. అన్నిటిలోకి అతి గొప్పది. కాదు, నాకు ఈత వచ్చును కాబట్టే ఆ పని చేశాను. ఇంతకంటే గొప్పవి ఇంకా ఉన్నాయి. అతనికి పొగడ్తలు గిట్టవని ఆమెకు అర్థమైంది. ఇంటి వద్ద అమ్మ, అక్కయ్య ఎదురు చూస్తుంటారు. ఇక సెలవు తీసుకుంటాను. ఈ విధంగా పరిచయస్తులై రోజు సాయంత్రం చెరువు గట్ట వద్ద కలుస్తుండటం పరిపాటైపోయింది వారికి. జీవితం ఎందుకనే విచిత్ర సంపుటమైనది. ఒక్కో చిన్న సంఘటనే జీవనగతిని మార్చివేస్తుంటుంది. ఈ పరిచయంతో తన మనస్సు ఆమె వైపు ఆకర్షించిందని గుర్తించాడు. ఆమె ఏ కారణం చేతనైనా ఒకనాడు రాకపోతే ఆ వేళల్లా ఏదో పోగొట్టుకున్నవాడిలా మదనపడేవాడు. ఆ మరునాడు ఆమె దర్శనంతో మనస్సు పులకించి పరువెత్తేది. వరుసగా 2 రోజులు రాలేదు హిమబిందు. అతని మనసులో లేదు. ఆమె ఇంటికి వెళ్ళి చూడాలనిపించింది. కానీ ఎలా? ఇల్లు తెలియదు. పోనీ వాకప్ చేసుకొని వెళ్ళినా ఏం పని ఉందని వెళ్ళగలడు? మదనపడుతూ ఉన్న అతనికి 3వ నాడు ఆమె దర్శనమైంది. ఎదురు చూసి చూసి పొందిన అనుభవం ఎప్పుడూ అతి మధురంగా, ప్రియాతి ప్రియంగా ఉంటుంది. ఈనాడు ప్రపంచంలోని సౌందర్యాన్నంతా తనలోనే ఇముడ్చుకు వచ్చినట్లుగా
కనిపించింది హిమబిందు. ఒక్కసారిగా ఆమెను తన బాహువుల మధ్య దాచుకోవాలనుకున్నాడు. కానీ ఇంకా అతనికి అంత చనువేది? తన మనస్సు గ్రహిస్తున్నట్లుండే ఆమె కళ్ళు తననింకా ఎందుకు పరీక్షిస్తున్నాయి? ఈవేళ ఏమైనా సరే ఆమెను అడిగివేయాలనుకున్నాడు రాజశేఖరం. చిరునవ్వుతో బాబు పలకరించాడతన్ని. వాడిని హిమబిందు చేతుల నుంచి అందుకున్నాడు శేఖరం. కొంతసేపు వాడి కబుర్లు సాగాయి. అతని ప్రశ్న ముందే గ్రహించి, మొన్న అక్కయ్యకు జ్వరం తగిలింది, అందుకని రాలేదు అంది ఆమె. అరే, ఎవరినైనా మందుకు పంపకపోయారా? లేకపోతే హాస్పిటల్కు తీసుకురాకపోయారా? తానే కదలనిచ్చింది కాదు. తగ్గిపోయిందిలేండి, ఈవేళే పథ్యం పెట్టాము. మీరేమనుకోకుంటే ఓ మాట అడగనా? నేనేమీ అనుకోనని మీకు తెలియదు? తెలుసు కనుకనే మీ సొంత విషయాలు అడిగే సాహసం చేస్తున్నాను. మీ అక్కయ్యను ఎప్పుడూ తీసుకురారేం? అక్కయ్యనా? అంత అదృష్టమా? ఆమె ముఖం వెలవెలబోయింది. నీళ్లు నిండిన ఆమె కళ్ళు చూసి అతను చెలించిపోయాడు. క్షమించండి తప్పుగా అడిగితే. లేదు లేదు, మీ సహృదయాన్ని భరించగల నిర్మల జీవితాలు కావు మావి. నాకర్థం కాలేదు. అక్కయ్య వితంతువు, పెళ్ళైన నెల రోజులకే భర్తని కోల్పోయిన నిర్భాగ్యురాలు. అది ఆమె అపరాధం కాదు. ఆమెకు జీవితంపై మమకారం పెంచవలసిన బాధ్యత మీపై ఉంది. అవును, అదే నేను ప్రయత్నిస్తున్నది. ఎప్పటికైనా మా జీవితాల్లో వెలుగు తొంగి చూస్తుందా? కడుపు నిండుగా నవ్వుకోగలమా? ఏమో తనలో తాను అనుకున్నట్లుగా అన్నది ఆమె, నేలపై చేతికందిన పుడకతో పిచ్చిగీతలు గీస్తూ. అంత నిరాశగా మాట్లాడవద్దు. నా సహాయం మీకు ఎప్పుడూ ఉంటుంది. ఎందుకో మీతో పరిచయమైనప్పటి నుంచి మీరు నాకెంతో దగ్గరైనట్లు, నాకాత్మీయులైనట్లు బిత్తరగా చూసింది ఆమె. అవును బిందు, ఈ భావన ఎలా కలుగుతోందో చెప్పలేను. 2 రోజులుగా మీరు రాకపోతే నేనేదో పోగొట్టుకున్నట్లు ఫీల్ అయ్యాను. ఇప్పుడు నాకెంత తేలిగ్గా హాయిగా ఉందో నా ముఖం చెప్పడం లేదు. అతని మధుర మందహాసాలతో ఆమె మనస్సు తనూలత పులకించాయి. నాకు అలాగే అనిపిస్తోంది అని అందామని ఉంది. పెదవులు వణికాయి. మనోవ్యధ గొంతు పెగలనివ్వలేదు ఆమెని. మనస్సులోని మాట ఎంతకాలమని దాగుతుంది? మీ మనస్సు నాకు తెలుసు బిందు. అబ్బా, అలా పిలవకండి. ఆమె కంఠం వణికింది. అతను తెల్లబోయాడు. ఏం, అలా పిలిచే హక్కు లేకపోయినా అర్హత నాకు లేదా? అది కాదు, పిలిపించుకునే అర్హత నాకు లేదు. ఎందుకీ కన్నీరు? తన చేతి రుమాలుతో ఆమె బుగ్గలు ఒత్తాడు శేఖరం. అందమైన కనులున్నది నవ్వించడానికి కానీ కన్నీరు కురిపించటానికి కాదు. మంచి మనసున్నది మమతలతో మాధురీమయం చేసుకోవటానికి కానీ వేదనాగ్ని రగిలించటానికి కాదు. కొంతసేపటికి తేరుకున్న హిమబిందు సాలోచనగా అన్నది, ఈ స్నేహం ఇలా నిలిచిపోతే ఎంత బాగుంటుంది. ఎందుకు నిలవదు? మీ మనస్సులా, మీ సౌందర్యంలా, మీ పేరులా ఈ స్నేహం ఎప్పుడూ స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది. ఇది ముమ్మాటికి నిజం. దృఢంగా ఉన్నది అతని గొంతు. తల అడ్డంగా త్రిప్పింది ఆమె. అంతటి ఆరాధనకి నేను నోచుకోలేదు. ఏం, ఎందుకని? ఒక్క క్షణం ఆగి 2 గజాల దూరంలో ఆడుకుంటున్న బాబును చూపిస్తూ, వాడెవరో తెలుసా? మీకు తెలియదు. వాడు నా కొడుకు, నా పాపానికి ఫలితం అంటూ దోసిట్లో ముఖం దాచుకుంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది హిమబిందు. కొరడా దెబ్బ తిన్నవాడిలా ఉలిక్కి పడ్డాడు శేఖరం. కడుపులో ఏదో దేవినట్లయింది. పిన్ని ఎందుకేడుస్తున్నావు అంటూ బాబు వచ్చాడు. ఏం లేదు బాబు, కంట్లో నలక పడిందంతే అంటూ వాడిని ఒడిలోకి తీసుకుని దుఃఖం ఆపుకోవడానికి విఫల ప్రయత్నం చేసింది ఆమె. ఓ నిశ్చయానికి వచ్చినవాడిలా శేఖరం అన్నాడు, మీరు నన్నెందుకిలా మభ్యపెడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. బాబు పిలిచిన పిలుపును బట్టి ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? అసలు మీ అభిప్రాయం ఏమిటి? అది కాదు డాక్టర్, వీడు నా కొడుకే. భవిష్యత్తుకి ఆటంకం రాకుండా మా అమ్మ అక్కయ్య వాడికి అలా తర్ఫీదిచ్చారు. నిస్సహాయతతో ఓ దుర్నీతివరుని నమ్మి ప్రతిఫలంగా చేసిన పాపాన్ని నిత్యం గుర్తు చేస్తూ తన మాటలతో మరింతగా మనస్సును పిప్పి చేస్తున్న నిర్భాగ్యుడు వీడు. నా గుండెల పంట కాదు, నా మనస్సులో రగిలే మంటకి ప్రతిరూపమిది. ఈ అమృత కలశాన్ని కాలదన్నుకున్న ఆ మూర్ఖుడేమయ్యాడు?
పొంగి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటున్నది ఆమె. తెలియదు, పెళ్లాడతానని నమ్మించి ఫలితం విన్న వెంటనే పరారీ అయ్యాడు. అతనిది కాదు మూర్ఖత. ఊర్లో తలెత్తుకోలేక నాన్నగారు ఆ ఊరు నుండి మకాం ఎత్తివేశారు. మేమీ ఊరు వచ్చి 4 ఏళ్లయ్యింది. పెళ్ళైన కొద్ది రోజులకే పెద్ద కూతురు వితంతువయ్యింది. కాలేజీలో చదివే చిన్న కూతురు దారి తప్పి మోసపోయింది. పుట్టిన పిల్లలిద్దరూ ఇలా అయిపోతే ఆ తండ్రి హృదయం ఎంత క్షోభిస్తుంది. అదే వ్యధ ఆయన శక్తిని పీల్చి పిప్పి చేసి ఆఖరికి ప్రాణాలు తీసింది. ఆయన పోయి 2 ఏళ్లయ్యింది. వ్యధాభరితమైన మా జీవితాలు మోడువారిన మేము మిగిలాము. మాలో, మా బ్రతుకులో, మా చుట్టూ అంతా చీకటి, కటిక చీకటి, ఎప్పటికీ వెలుగురాని చీకటి. అంతే డాక్టర్, అంతే. 10 నిమిషాల వరకు ఎవరి నోటి వెంట మాట లేదు. శేఖరం మనస్సు కరిగిపోయింది. ఓసారి కళ్ళు తుడుచుకొని హిమబిందు అన్నది, మీకు ఈ హీన చరిత్ర చెప్పకూడదనే అనుకున్నాను. నాపై మీకుండే సదభిప్రాయాన్ని పోగొట్టుకోకూడదనుకున్నాను. కానీ మీరు పట్టుబట్టారు. నేను చెప్పక తప్పలేదు. ఇప్పటికైనా నాకు మీ ముందు నిలబడే అర్హత లేదని మీరు గ్రహించి ఉంటారు. ఈ పాపాత్మురాలు మిమ్మల్ని ఏ విధంగానైనా ఆశపెట్టి ఉంటే క్షమించండి డాక్టర్, క్షమించండి. సెలవ్ అని అతనికి చేతులు జోడించి పైకి లేచింది ఆమె. బిందు ఒక్క కేకతో ఆమె చేతిని పట్టుకొని తన వైపు లాక్కున్నాడు శేఖరం. ఆమె తెల్లబోయింది. అతని కళ్ళలోని విచిత్రమైన కాంతి ఆమెను చకితురాల్ని చేసింది. వీల్లేదు, నిన్నెప్పటికీ ఒంటరిదాన్ని చేయను. క్షమించు, ఏకవచనం ప్రయోగిస్తున్నందుకు. ఇన్నేళ్లకు నా మనస్సుకు నచ్చిన వ్యక్తి నాకు దొరికిందనుకున్నాను. నీ కథ విన్నాక కూడా నా అభిప్రాయం మారలేదు. ఇది ముమ్మాటికి నిజం, భగవత్ సాక్షిగా. ఆవేశపడకండి. మీ పవిత్రమైన జీవితంలోకి పతితనెందుకు చేర్చుకుంటారు? తెలిసి ఈ ఎంగిలి బ్రతుకులోకి మిమ్మల్ని ఎలా ఆహ్వానించను? అగ్నిలో తుప్పుబట్టిన ఇనుము పడవేస్తే ఆ ఇనుమే శుద్ధి అవుతుంది, కానీ ఆ అగ్నికేమీ అంటదు. నిన్ను వదులుకున్నవాడు నిర్భాగ్యుడు, కానీ నువ్వు కాదు. కలలో కూడా నీలో దోషాన్ని చూడలేను నేను. మీరు పొరబడుతున్నారు. దూరం ఆలోచించండి. వీడు నా కొడుకు. నన్ను నీవు అనుగ్రహిస్తే నా కొడుకు అవుతాడు. అతని మధుర మందహాసం ఆమెను పిచ్చిదాన్ని చేసింది. నన్ను ఆలోచించుకోనియండి. నా మూలంగా మీరు అదృష్టవంతుడినవుతాను. ఆలోచించుకో. గంటలు, రోజులు, నెలలు, ఎంత కాలమైనా సరే నన్ను నీవాడిని చేసుకో. అంతే బిందు, అదే నాకు కావాలి. ఆమె మూగదైపోయింది. బాబునెత్తుకొని ఆమె మందగమనంతో వెళ్ళిపోతుంటే అలాగే ఆర్ద్ర నయనాలతో నిలబడిపోయాడు రాజశేఖరం. అతనికెంతో రిలీఫ్గా ఉంది. తన అన్నావదినల అనుమతి తనకెప్పుడు ఉంటుందన్న విశ్వాసం అతని మనోనిశ్చయానికి పెట్టని కోటలా నిలబడింది. ఆ తర్వాత ఒకనాడు హిమబిందు ఒంటరిగా వచ్చింది. ఆమె భావం గ్రహించి, అలా మా బంగళా దాకా వెళ్దాం నడు. ఎన్నిసార్లు రమ్మన్నా వాయిదా వేశావు అన్నాడు శేఖరం ఆప్యాయంగా. ఏవో కబుర్లతో నడక సాగించాడు అతను. ఆమె ఊకొడుతూ అనుసరించింది. 10 నిమిషాల్లో బంగళాని చేరుకున్నారు. బంగళా చుట్టూ పూల మొక్కలు, క్రోటన్సు. అంతా కన్నుల పండువగా ఉంది. మల్లెపందిరి క్రింద కుర్చీలలో ఆసీనులయ్యారు ఇద్దరు. హిమబిందు మనస్సును ఏదో ప్రశాంతత ఆవరించింది. వంటవాడు మైసూరుపాకు, కాఫీ ట్రేలో పెట్టి తెచ్చాడు. ప్లీజ్, నాకేం తినాలని లేదు. నా కోసం, అవును మీకోసం ఏం చేయటానికైనా సరే సిద్ధపడే వచ్చాను. అదృష్టవంతుడిని కాదు, అదృష్టం నాది. పోనీ ఇద్దరిదీను. అతని మందహాసంతో శృతి కలపలేకపోయింది ఆమె. పలహారం పూర్తయిందనిపించింది ఆమె. ఇక్కడెవరూ లేరు కదా? నేను, వంటవాడు, అంతే. తోటమాలి వెళ్ళిపోయాడు. నీవు అంగీకరిస్తే ఇక నా అన్నా వదినలు వచ్చి మనల్ని దీవించటమే తరువాయి. అతని కళ్ళల్లో ఎన్నో ఆశాజ్యోతులు, ఆమె హృదయంలో ప్రళయ తాండవ జ్వాలలు. మధ్య అనే లోయకిరువైపులా 2 ప్రాణులు. ఒకవైపుకు రావాలన్నా ప్రాకులాట. మీరు నాకొక మాట ఇవ్వగలరా? నేనే నీవాడిని కాబోతున్నప్పుడు నీకింకా సందేహాలెందుకు బిందు? గుండెల్ని చిక్కబట్టుకుంటూ అన్నది ఆమె. ఈ ఆనందం భరించటానికి ముందు నా బాధ్యత మరి ఒకటి ఉంది. నీకోసం, నీ ఆనందం కోసం ఎంత బరువైన బాధ్యత అయినా సరే నేను వహిస్తాను, సహిస్తాను. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పాపిష్టిదాన్ని, నా మాటలతో మిమ్మల్ని కట్టేస్తున్నాను. మీరు నా కోరిక వింటే
ఆమె చేతి వ్రేళ్లను నిమురుతూ అన్నాడు శేఖరం. ఎంత కష్టమైనదైనా భరించటానికి సిద్ధంగా ఉన్నాను బిందు. నీకోసం వ్యధను భరించటం కూడా ఓ అదృష్టం. అతని కంఠంలోని ఆవేశం ఆమెను కరగించి కన్నీటిగా పారించింది. ఓ నిమిషం ఆగి కళ్ళు తుడుచుకొని తన హ్యాండ్బ్యాగులోంచి ఓ ఫోటో తీసి అతని చేతికి అందించింది హిమబిందు. తెల్లబోతూ అది తీసుకున్నాడు అతను. నవయవ్వన విలాసిని, సుహాసిని, సుకేసిని నుదుట తిలకం, కాటుక కళ్ళ మధ్య కాంతులీనుతోంది. పోలికను బట్టి ఆమె హిమబిందు సోదరి అని గుర్తించాడు శేఖరం. పెళ్లికి ముందు ఫోటో కావచ్చు. అది తనకు చూపించటంలో హిమబిందు ఉద్దేశం అర్థం కాలేదతనికి. అతను తలెత్తి చూసేసరికి అక్కయ్య సుశీల అన్నది ఆమె. గుర్తించాను, కానీ దురదృష్టం కొద్దీ నెల రోజుల వైవాహిక జీవితం అలా ముగిసిపోయింది. కానీ సుగుణాల రాశి. తనకేం కావాలో తెలుసుకోలేని అమాయక ఆమె. ఇదంతా నాకెందుకు చెప్తున్నావో వినండి. ఆమె కంటే చిన్నదాన్నైనా ఆమెకు మళ్ళా పెళ్లి చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. మా నాన్నగారికి ఇచ్చిన మాట నేను నెరవేర్చుకోవాలి. అంటే మీరు వహించాల్సిన బాధ్యత ఇదే శేఖర్ బాబు. మీరు అక్కయ్యని పెళ్లి చేసుకోవాలి. మా జీవితాలకు వెలుగు చూపించాలి. బిందు బెర్రిగా కేక పెట్టాడు రాజశేఖరం. ఏమిటి నువ్వనేది? ఎందుకిలా నన్ను పరిహసిస్తున్నావు? పరిహాసం కాదు, ప్రార్థన. మా జీవితాల్లో వెలుగు ప్రసాదించమని అభ్యర్థన. శేఖరం ముఖం వివర్ణమయ్యింది. బాధతో మెలికలు తిరిగిపోయాడు. నన్నింత క్లిష్ట సమస్యలో పడవేస్తావని నేనెప్పుడూ అనుకోలేదు బిందు. ఈ బాధ భరించలేను బిందు. నిన్ను వదులుకొని ఎలా బ్రతకను? నన్నెందుకు ఇలా కట్టేశావు అంటూ ముందున్న బల్ల మీద చేతుల్లో తలవాల్చేసుకున్నాడు అతను. లావాను బయటకు పోనిచ్చిన అగ్నిపర్వతం కొంతసేపటికి చల్లారుతుంది. హిమబిందు దృఢచిత్తురాలైంది. నెమ్మదిగా అతని జుట్టులోకి తన వ్రేళ్లు పోనిచ్చి నిమురుతూ అన్నది. శేఖర్ బాబు, మీ బాధ నాకు తెలుసు. ఓ పతితను మీ జీవితంలోకి నిస్సంశయంగా అడుగుపెట్టనివ్వగల మీ ధీర చిత్తం మరొక వితంతువును అదృష్టవంతురాల్ని చేయటానికి సందేహించలేదు. ఇకపోతే మీరు కోరుకున్న దానికి విరుద్ధంగా జరగటానికి నా బాధ్యత తప్ప వేరే కారణమేమీ లేదు. అక్కయ్యకు మీ సహృదయంలో చోటు దక్కుతుందనే నా ఆశ. ఆ పైన మీరే నా సంరక్షకులైనప్పుడు నేనెప్పటికీ మీ మాటకు కట్టుబడి ఉంటాను. నేనెప్పటికీ మీ దాన్ని. నా హృదయం విప్పి మీ ముందు ఉంచాను. ఆపై మీ ఇష్టం నా అదృష్టం. బిందు గద్గద స్వరంతో తల ఎత్తాడు శేఖరం. అతని బుగ్గల నిండా కన్నీటి ధారలు చూసి ఉలిక్కిపడింది హిమబిందు. ఆమె వికల మనస్కయ్యింది. అయ్యో, మిమ్మల్ని ఈ విధంగా హింసిస్తున్నానా? నన్ను క్షమించండి శేఖర్. మీరిలా బాధపడటం నేను సహించలేను. నాదే తప్పు. నా అక్కయ్య కోసం నేను త్యాగం చేయటంలో అర్థం ఉంది. మీరు పరాయి వ్యక్తి కోసం. ఆగు బిందు, ఆగు. ఇంకేం చెప్పకు. నా గుండెలను ఇలా చీల్చకు. నువ్వు నాకు పరాయి వ్యక్తివి కావు. నువ్వు నాలో జీవానివి, ప్రాణానివి. నీకోసం ఈ గుండెలలో ఆఖరి స్పందన కూడా మిగిలి ఉంటుంది బిందు. నా మాట నమ్ము. అతని చేతివ్రేళ్ల మధ్య ఆమె కరతలం మృదువుగా నలిగిపోయింది. మీ త్యాగంతో పోలిస్తే నేనేపాటిదానను? ఆమె కనులు ఆర్ద్రత చెందాయి. తప్పు, అలా అనకు. అది త్యాగం కాదు, ధర్మం. నిజం బిందు. మీరు పూర్ణ పురుషులు. ఇది నా భాగ్యం. అతని చేతులు కళ్ళకద్దుకొని లేచి నిలబడింది హిమబిందు. పోయిరానా శేఖర్. రేపు మీకోసం మా ఇంట్లో అంతా ఎదురు చూస్తుంటాము. బాధను నిగ్రహించుకుంటున్న అతని ముఖంలో నరాలు పొంగాయి. మౌనంగా తల పంకించాడతను. ఆమె వెనుదిరగబోతుంటే చేయి పట్టుకొని ఆపుచేశాడు అతను. బిందు, గంట క్రితం వరకు నీలో ప్రేయసిని, స్త్రీత్వాన్ని చూసి ముగ్ధుడనైన నేను ఇప్పుడు నీలోని దివ్య త్యాగానికి అప్రతిభుడనవుతున్నాను. చేతికందిన వస్తువును ఎంత ప్రీతికరమైనదైనా సానుభూతితో మరొకరికి త్యాగం చేయగల విశాల హృదయం నీకు దివ్యత్వాన్ని ప్రసాదిస్తోంది. నీ జీవితంలో ఏ మచ్చ ఏర్పడినా అదంతా భ్రమ. నీ క్షేమం కోసం, నీ ఆనందం కోసం నేను అనుక్షణం పాటుపడతాను. మనస్సులో ఇంకేమీ పెట్టుకోకు. రేపు నేను మీ ఇంటికి తప్పకుండా వస్తాను. ఆనంద బాష్పాలతో ఆమె అతని పాదాలపై వాలిపోయింది. గబుక్కున ఆమె భుజాలు పట్టుకొని లేవదీశాడు శేఖరం. నీ స్థానం అక్కడ కాదు, ఇక్కడ అని తన గుండెల వైపు చూపించాడు అతను. ఆమె అతని గుండెలపై వాలిపోయింది. ఆమెను పొదివి పట్టుకొని ఆమె కవోష్ణ బాష్పధారాలని తన పెదవులతో తుడిచివేశాడు అతను.
ఆ మరునాటి సాయంత్రం స్వాతివాన కురిసింది. ముత్యపు చిప్పలు పరవశించాయి. అక్క, వారే రాజశేఖర్ అంటూ హిమబిందు పరిచయం చేసింది. సుశీల నమస్కృతికి ప్రత్యభివాదం చేశాడతను. కూర్చొని మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను అని హిమబిందు నిష్క్రమించింది. ఒక్కసారి తన సోకళ్ళనెత్తి శేఖరం వైపు చూసి తలదించుకున్నది సుశీల. ఆమె నుదుటిపై అరుణ తిలకం మెరుస్తోంది. ఫోటోలో కంటే అందంగా ఉన్నది ఆమె. కానీ కళ్ళ క్రింద కనిపించని నలుపు వ్యధను వెలికి చూపుతోంది. ఆ భంగిమలో ఏదో గాంభీర్యం, తపస్సు ఉన్నాయి. హిమబిందు వారిని ఒంటరిగా వదిలి వెళ్లటంలోని ఉద్దేశం ఇద్దరికీ తెలుసు. ఆఖరికి శేఖరం మౌనభంగం చేశాడు. మీ ఒంట్లో ఇప్పుడు కులాసాగా ఉందా? చూడండి సుశీలాదేవి, మీ గురించి బిందు పూర్తిగా చెప్పింది. ఇక నా గురించి మీకేమైనా సందేహాలుంటే అడగవచ్చు. ఆమె విప్పారిత నేత్రాలతో అతన్నొకసారి పరికించింది. ఆ కన్నులలో కాంతి, ఆ ముఖంలో గంభీరత, ఆ కంఠంలో మాధుర్యం, అతని వ్యక్తిత్వంలో ఏదో ఔన్నత్యం ఉంది. ఆమె మెల్లగా అన్నది, మీ గురించి బిందు నాకన్నీ చెప్పింది. నాకెటువంటి సందేహాలు లేవు. కానీ మీ పవిత్ర జీవితంలో నేనొక అపశృతిలా? తప్పు, మీరలా అనకూడదు. నేను అంత ఆత్మ నింద భరించలేను. మీకు ఆత్మవిశ్వాసం కావాలి. నేను కోరుకునేది అదే. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను ఈ అదృష్టాన్ని భరించలేనేమోనని భయంగా ఉంది. మా అక్కయ్య ఉత్త పిచ్చిది శేఖర్ అంటూ నవ్వుతూ ట్రేలోని కాఫీ, టిఫిన్ టీపాయ్ మీద పెట్టింది హిమబిందు. అమ్మా అంటూ ఒక్క పరుగులో వచ్చి సుశీల ఒడిలో వాలిపోయాడు బాబు. అక్క చెల్లెళ్ళిద్దరూ ఉలిక్కిపడ్డారు. అయితే కారణాలు వేరు. అక్కయ్య దగ్గర వాడికెక్కువ అలవాటు. బలవంతంగా నవ్వింది హిమబిందు. బాబు, అదిగో ఐస్ ఫ్రూట్ వాడు వచ్చాడు అంటూ వాడిని మాయ చేసి సుశీల చేతుల్లోంచి లాక్కొని ఆమె వడివడిగా బయటకు తీసుకొని పోయింది. కొంతసేపటి వరకు సుశీల ముఖంలోకి అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు శేఖరం. అలా అంటుంది కానీ వాడికి పిన్ని దగ్గరే ఎక్కువ అలవాటు. శేఖరం ప్రశ్నార్థకంగా చూశాడు. కానీ ఎవరికీ మాటలు దొరకలేదు. యాంత్రికంగా టిఫిన్ తిని కాఫీ త్రాగారు ఇద్దరు. సుశీలలోని ఉత్సాహం ఏదో నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇక పోయిరానా మరి అంటూ లేచాడతను. ముసలావిడ తలుపు చాటు నుంచి అన్నది, మీ మేలు మా జన్మలో మర్చిపోలేము నాయనా. చిన్నవాడవైనా చేయెత్తి అంత మాట అనకండమ్మా. నేనిందులో చేసిందేమీ లేదు. ఓ విధంగా చెప్పాలంటే నాలో ఏమాత్రమైన మంచి అనేది ఉంటే అది మీ హిమబిందు పరిచయ ప్రభావం, అంతే. ఇక సెలవు తీసుకుంటాను. ఈవేళే మా అన్నయ్యకి ఉత్తరం రాస్తాను. మంచిది బాబు. ఉదయమే తయారై హాస్పిటల్కని బయలుదేరబోతున్న డాక్టర్ రాజశేఖరం అంత ప్రొద్దుటే ఉరుకు పరుగుల మీద వచ్చిన హిమబిందును ఏదో బాధతో కంపించిపోతున్న ఆమె తనూలతను చూసి నిర్ఘాంతపోయాడు. బిందు, ఏం జరిగింది? కుర్చీలో కూలబడి చేతుల్లో ముఖాన్ని దాచుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది ఆమె. ఏమీ అర్థం కాక అతను పిచ్చివాడిలా కొంతసేపటి వరకు చూస్తూ ఉండిపోయాడు. ఆమె బాధనిక చూడలేక దగ్గరగా వెళ్ళి ఆమెను తన బాహువుల మధ్య పొదివి పట్టుకొని తల నిమురుతూ అన్నాడు, ఎందుకిలా కృంగిపోతున్నావు బిందు? నీ బాధ నాతో చెప్పవు? నీవిలా గుండెలు పగిలేలా దుఃఖించటం నేను చూడలేను. చెప్పు బిందు, ఏం జరిగిందో చెప్పు. అతని అనునయంతో కొంత శాంతించిన హిమబిందు తన జాకెట్లోంచి తీసి ఒక కాగితం మడతను వణికే చేతులతో అతనికి అందిస్తూ అన్నది, ఈ నిర్భాగ్యురాలికి ఇక అక్కయ్య కనబడదు. ఉలిక్కిపడ్డాడతను. కంగారుగా ఆ కాగితం మడత విప్పి చదవసాగాడు. అది సుశీల శేఖరానికి రాసిన లేఖ. శేఖర్ బాబు, మీరు నన్ను వివాహం చేసుకోవటానికి అంగీకరించారంటే అది మీ గొప్పతనం, నా భాగ్యం. కానీ ఈ భాగ్యాన్ని కాదని పోతున్నానంటే మీకు ఆశ్చర్యం కలగవచ్చు. నా పని పిచ్చితనంగా కనపడవచ్చు. అయితే నిజం వేరు. బిందుని క్షమించండి. ఆమె మిమ్మల్ని మోసగించింది. తన అందచందాలు, ఉత్తమ సంస్కారము చూసి ఆకర్షింపబడిన ప్రతి పురుషుని ఆమె మోసగించింది. బాబు తన బిడ్డని చెప్పింది. అందుకు సిద్ధమై వచ్చిన వాళ్లను వితంతువునైన నన్ను పెళ్లాడమని ప్రార్థించింది. ఒక పతితను ఆదరించగల సహృదయుడు ఒక వితంతువును తప్పక స్వీకరించగలడని ఆ పిచ్చిపిల్ల ఊహ. అందుకనే నా మీద మీకు సద్భావం, సానుభూతి కలగటం కోసం మీ విశాల దృక్పథం తెలిసి కూడా బిందు మిమ్మల్ని మభ్యపెట్టింది. తానే బాబు కన్నతల్లినని
నమ్మించాలని ఎంతో చేసింది. అదంతా మీ యందు శంక వల్ల కాదు, దక్కబోతున్న అదృష్టం నా చేయి జారిపోతుందేమోనని. కానీ ఆ వితంతువును పతితను నేనే శేఖర్ బాబు. ఒక స్వార్థపరుని మాటలు నమ్మి భంగపడింది నేనే. ఏ అక్క సుఖం కోసం ఈ నిందను అంతా తాను మోయాలని బిందు సర్వవిధాలా ప్రయత్నించిందో ఆ వ్యక్తిలో మచ్చ మిగిలిన మమకారం అంతరించలేదు శేఖర్ బాబు. స్ఫటికంలా నిర్మలమైనది, పాలల్లా స్వచ్ఛమైనది, హిమబిందువులా పవిత్రమైనది నా సహోదరి హిమబిందు. నా కోసం తన చదువు మానుకుంది. నా కోసం ఏ స్త్రీ భరించలేని నిందను మోసింది. నా సుఖం కోసం సర్వవిధాలా ప్రయత్నించింది. ఆఖరికి నా కోసం తనకు మనసునిచ్చిన వ్యక్తినే అర్పించటానికి సిద్ధమయ్యింది. పిచ్చిపిల్ల, నాకేమీ తెలియదనుకుంది. నాకు చెప్పవద్దని అమ్మతో చాటుగా అన్ని వివరాలు చెప్పింది. నేను విన్నానని వాళ్లకు తెలియదు. నేను పొంగిపోయాను. నా గుండెల ఆనందంతో బ్రద్దలైపోయాయి. ఇటువంటి భాగ్యం నాకు దక్కినందుకు కాదు, తన సర్వస్వాన్ని తృణప్రాయంగా తన అక్క సుఖం కోసం త్యజించగలిగిన చెల్లెల్ని పొందిన అదృష్టానికి. కానీ ఇప్పటికే నా కోసం తన భవిష్యత్తునే పూర్తిగా విస్మరించింది నా చెల్లెలు. ఆమెను సుఖపెట్టవలసిన బాధ్యతను నేను విస్మరిస్తే నాకిక ఈ జీవితానికి తృప్తి, విలువ ఉంటాయా? నాకు చివరకు మిగిలేది చీకటి కాక మరేమిటి? ఈ దివ్యను వెలిగించిన హస్తాన్నే కాల్చివేయగలనా? నీడనిచ్చిన చెట్టునే నరికివేయగలనా? మీ ఇద్దరి త్యాగాన్ని ఎలా భరించగలను? అందుకనే నేను దూరంగా వెళ్ళిపోతున్నాను. మీ సహృదయంలో చోటు చేసుకున్న నా చెల్లెలు ధన్యురాలు. మీ వంటి వ్యక్తి రాక కోసమే నేను ఇన్నేళ్ళు నిరీక్షించాను. లేకపోతే నేను బిందును విడిచి ఎప్పుడో వెళ్ళిపోవలసిన దాన్ని. అలాగని బ్రతుకు మీద విరక్తి చేత అనుకోకండి. ఆత్మహత్య చేసుకునేటంతటి బలహీనురాల్ని కాను. జీవితం అంటే జీవించటానికే అన్న సత్యం నాలో పాదుకొల్పిన దేవత హిమబిందు. నా వియోగం నా బాబును బాధించదనే నా ఊహ. వాడికి మీరే తల్లిదండ్రులు కాగలిగినప్పుడు నాకే భయమూ ఉండదు. అమ్మకి మీరే ధైర్యం చెప్పాలి. చెల్లాయిని మీరే ఓదార్చాలి. బాబుని మీరే చేరదీయాలి. వీరందరి బాధ్యత మీకు వదిలిపెడుతున్నాను. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. ఎక్కడ ఉన్నా మీ హృదయాలకు చేరువనే ఉంటాను. మీకోసమని బిందు నా నుదుట దిద్దిన తిలకం నాకు సౌభాగ్యాన్ని ప్రసాదించింది. ఆ అదృష్టమే నన్ను కాపాడుతుంది. మీరెవరూ దిగులు పడవద్దు. ఈ అన్వేషణలో ఒకనాటి శుభగడియ కోసం నేను ఎదురు చూస్తుంటాను. మీ అమృత హృదయానికి జోహారులు అర్పిస్తూ సుశీల. టపటపమని అశ్రు బిందువులు రాలి ఆ లేఖ తడిసిపోయింది. అద్వితీయమైన గగుర్పాటేదో అతన్ని కదలించి వేసింది. ఆ భావనావేశంలో హిమబిందు తనూలతను తన గుండెలకు హత్తుకున్నాడు రాజశేఖరం. ఆ హృదయ విపంచికలు మధుర శృతులు చేసుకున్నాయి. ఆమె వినీల కుంతలాలపై అతని అశ్రు బిందువులు దీవెనలై వర్షించాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.